90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దనాయ్ గారు. నమస్తే ఉషా. ప్రతి భార్యకి ప్రతి భర్త ఏ బాధ్యతల్లో డెఫినెట్గా తోడుండాలి అంటారు. భర్త ఉన్నా లేకపోయినా భార్య చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ కొన్నిసార్లు మాత్రం ప్రెజెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. అలాంటివి ఏంటి అంటారు అసలు? అసలు నిజం చెప్పాలంటే ఉషా, భార్య భర్తలు అనేవాళ్ళు అంటే ప్రతి ఒకళ్ళ బాధ్యతల్లో ఒకళ్ళు ఎప్పుడూ పాలు పంచుకుంటూ ఉండాలి, సహకారం అందిస్తూ ఉండాలి. ఇద్దరు కలిపి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. వెళ్తూ ఉంటే బాగుంటుంది. నువ్వు అన్నట్టు కొన్నిటికి కొంతమంది ఎవరి సహాయం అవసరం లేదు. భార్యదైనా భర్తదైనా కూడా, భర్తకు భార్యదైనా భార్యకు భర్తదైనా అవసరం లేదు. బట్ అసలు ఈ విషయంలోనే చెయ్యాలి అనేదైతే ఫస్ట్ తీసేయాలి. ఎక్కడ సహాయం అడిగితే అక్కడ చేయగలగాలి. నువ్వే చేసుకోవాలి కదా, ఇది నన్ను అడుగుతావేంటి, ఇలాంటివి అడిగినప్పుడు చేయకుండా ఉండటం అనేది అంత కరెక్ట్ కాదు. అలాగే అడిగేవాళ్ళు కూడా తను ప్రయత్నం చేసి ఇది నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు అడగొచ్చు. అంటే కొంతమంది ఏంటంటే అన్నీ తీసుకెళ్ళి డంప్ చేసేసారనుకో, అది కష్టం అవుతుంది కదా. అందుకని నీ ప్రయత్నం నువ్వు చేసి నీకు సహాయం అవసరం, నీ భర్త సహాయం అనుకున్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి. పిల్లల్ని పెంచే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఇద్దరూ తీసుకోవాలి. అది భార్యకి భర్త సహాయం చేయటమో, భర్త పాలు పంచుకోవటమో కాదు. పిల్లల్ని పెంచటం అనేది ఇద్దరి బాధ్యత. అలాగే ఇప్పుడు కొన్ని బాధ్యతలు పంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను, నువ్వు ఇల్లంతా నువ్వు నడుపు అన్నప్పుడు ఇక ఇంట్లో విషయాలు అంటే వంట, పిల్లలకి బాక్సులు పెట్టడం, ఇలాంటివన్నీ ఆవిడ టేక్ కేర్ చేయొచ్చు. ఒకవేళ ఇద్దరూ గనక ఉద్యోగం చేస్తుంటే భర్త వాటిల్లో కూడా భార్యకి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో అనుకో, పని చేయటానికి మనకి ఎవరొకళ్ళ సహాయం, హెల్ప్ దొరుకుతుంది డబ్బులు ఇస్తే గనక, అవునా? అయినా సరే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అవసరాలు పడవచ్చు. ఇప్పుడు కోవిడ్ ఉంది, అప్పుడు ఎవ్వరూ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు కూడా ఏ సహాయం చేయకుండా మొత్తం భార్యే చెయ్యాలి అని ముందుట అలవాటు ప్రకారం కూర్చున్న భర్తలు ఉన్నారు. అవును. అప్పుడు వంట, ఇల్లు శుభ్రం అంటే బయట నుంచి వచ్చి పనికి హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు కూడా మొత్తం పని ఆవిడే చక్కదిద్దుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది తప్పితే మనకు అలవాటు లేదు కదా అని చెప్పి ఒక వంకతోనో, లేకపోతే ఆడవాళ్ళు కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇది ఆయనకి ఏం చెప్తాము, ఈ అలవాటు లేని మనిషి, సగం ఇళ్ళు కూడా చెడగొట్టేస్తారు. అలవాటు ఎవరికుంది, పుడతానే ఎవరికుంటుంది. కొంచెం నీకు అవసరమైనప్పుడు ఆ సహాయం తీసుకోవటం కూడా తెలవాలి. నువ్వే అన్నీ చేయలేవు కదా. కూరగాయలు కోసిమ్మంటమో, లేకపోతే మొక్కలకు నీళ్లు పోయటమో, లేకపోతే మాపింగ్ చేయటమో ఏం తప్పే ఉంది. అలాగే పిల్లలకు కూడా ఆ టైంలో ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా బాధ్యతల్ని పంచాలి. వాళ్ళ రూములు వాళ్ళు క్లీన్ చేసుకోవటం, వాళ్ళ దుప్పట్లు వాళ్ళు మడత పెట్టుకోవటం, ఇలాంటివన్నీ. అలాగే ఇక పెద్ద పెద్ద బాధ్యతలకు వస్తే ప్రతి విషయంలోనూ భార్యకి భర్త, భర్తకి భార్య బాధ్యతల్లో ఇద్దరూ కలిపి పంచుకుంటూ చేయకపోతే గనక ఒకళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటే కూడా కొన్నిసార్లు వికటించిన పరిస్థితులు వస్తాయి. అంటే ఏంటి, ఇప్పుడు అన్నీ భర్తే చూసుకుంటాను, నేనే చూసుకోగలను అని చెప్పి భార్య చెప్పిన మాట వినరు కొంతమంది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చిన సందర్భంలో కానీ, ఈ మ్యాచో ఆ మ్యాచో ఇలా అంటున్నప్పుడు కానీ వాళ్ళకి నచ్చిందే చేయాలనుకుంటారు తప్పితే యువతల భార్య కొన్ని గమనించి అవి చెప్తున్నప్పుడు వాటిని పట్టించుకోరు కొంతమంది. అలాగే భార్యలు కూడా ఉంటారు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేసేదే, ఇది అవతల వ్యక్తి చెప్పేది అంత వినిపించుకోకుండా ఉండే మనస్తత్వం ఉన్నప్పుడు అవి ఎక్కడో ఒక దగ్గర ఎదురు దెబ్బల కింద తగులుతూ ఉంటాయి. అందుకని ఒకళ్ళు ఎందుకు ఈ పని చేద్దామన్నారు, ఇంకొకళ్ళకి అందులో ఏమి అభ్యంతరాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఒకళ్ళొకళ్ళు సంప్రదించుకుని, ఓహో నీకు ఇందుకని ఇది నచ్చలేదన్నమాట, ఓహో నువ్వు ఇందుకని ఇది వద్దంటున్నావు అన్నమాట అనేది వాళ్ళు తర్జన భర్జన ఆ చర్చలు అవి లేకుండా ఒకే డెసిషన్ అన్నట్టు ఇప్పుడు చూడు, ఒకే సందర్భాన్ని ఇద్దరు చూసినప్పుడు రెండు రకాల ఆలోచనలు వస్తాయి. అవును. ఆ రెండు పంచుకుని ఏ ఆలోచన బెటరు అనేది ఇద్దరు గమనించుకుని ముందుకెళ్ళినప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి పెళ్ళైన తర్వాత మొదలు పెడితే ఏ స్కూల్ అనే దగ్గర మొదలవుతుంది. ఏ స్కూలు బాగా చెప్పే స్కూలు,
అని ఇది నేను అని భర్త అంటాడు. ఓకే. బాగా చెప్తూ కూడా అందులో మరీ ఎక్కువ ఫీజులున్నాయి. ఇదే లెవెల్‌లో బాగా చెప్తూ తక్కువ ఫీజులున్న ఇదే దీనికంటే తక్కువ ఫీజున్న స్కూల్ బెటర్ గదా! అని రెండో వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు అది వినిపించుకునేంత మంచి పాయింటా కాదా? అవును. ఇట్లాగే ప్రతి విషయంలో కూడా భార్య ఏదన్నా అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలు కూడా భర్త కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది బిజినెస్‌ల్లోనో లేకపోతే ఉద్యోగాల్లోనో బాగా బిజీగా ఉండి పిల్లల స్కూళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, మార్కులు ఎన్నొస్తున్నాయి, లేతే అసలు ఏ విధంగా వాళ్ళు అంటే పెరుగుతున్నారు, ఏ స్వభావం వాళ్ళు అలవరుచుకుంటున్నారు అనేది దృష్టి పెట్టకుండా అన్నీ భార్య మీద వదిలేసి అంటే మేము బిజీ కష్టపడుతున్నాం, డబ్బులు తెస్తున్నాం, మిగతాది మొత్తం పిల్లల్ని అన్నీ భార్యే చూసుకోవాలి, భార్యే అని చెప్పి వాళ్ళు ఏదైనా సరే పిల్లలు నచ్చని పనులు చేసినప్పుడు నీ పెంపకం ఎలా ఉంది? అవును. ఏం చేస్తున్నావు? చూసుకోవాలి గదా! సో, చూసుకోవాలంటే మరి తండ్రిగా నువ్వు చేయాల్సినవి ఉన్నాయి గదా! అవి చేయకుండా అన్నీ తల్లి మీద వదిలితే తల్లిని వాళ్ళు పిల్లలు అంటే రోజు ఉండే ఇంటరాక్షన్స్‌తో తల్లి చెప్పిన దాన్ని తేలిగ్గా తీసుకోవటమో, తల్లిది అంటే చనువుతో వినిపించుకోకపోవటమో చేస్తారు టీనేజ్‌లొచ్చేసరికి. మరి తండ్రిగా నీ బాధ్యతేంటి? చాలా ఇళ్లల్లో ఇప్పుడు చూస్తుంటే తండ్రి కూడా పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని పట్టించుకున్న పిల్లలకి, మొత్తం తల్లి మీదే వదిలేసిన పిల్లలకి తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పేరెంటింగ్‌లో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తల్లి, తండ్రిది ఇద్దరిది. సో, పిల్లల పెంపకంలో మాత్రం ఖచ్చితంగా భర్త బాధ్యత తీసుకోవాలి. ఇది మెయిన్. ఎందుకంటే వీళ్ళ జీవితమే పిల్లల చుట్టూ పెనవేసుకుంటారు. అవునా? సో, అలాంటి విషయాల్లో. అట్లాగే భార్య, భర్తలు ఇద్దరు ఒకళ్ళ అంటే ఆరోగ్యం పట్ల ఇంకొకళ్ళు బాధ్యత వహించాలి. అంటే ఒకళ్ళు ఏదన్నా ఉన్నా అబ్బా! ఏం వెళ్తాంలే, ఏం చూసుకుంటాంలే, మందులేసుకోవటం మర్చిపోతా ఉంటారు. హాస్పిటల్‌కి ఎళ్ళటానికి బద్ధకిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎలా ఉంది అవతల పార్ట్నర్ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ఇది పెట్టకపోతే వాళ్ళ తప్పవుతుందని కాదు గానీ, వాళ్ళు కూడా కొంతమంది చాలా తేలిగ్గా హ్మ్. తీసేసుకుంటారు. అంటే నొప్పొస్తుంది. అబ్బా! ఏం వెళ్తాంలే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి 4 రోజుల్లో ఇదే తగ్గిపోతుంది అలా. మరి ఏమవుతుందనేది కొంచెం చూసుకుంటూ ఇద్దరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇవి అంటే వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవి పెద్ద మ్యాటర్ అవ్వదు. బట్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు రెండో వ్యక్తిని కూడా గమనిస్తూ ఒకళ్ళ ఆరోగ్యం పట్ల మన ఆరోగ్యం పట్ల మనకు ఎలాగూ శ్రద్ధ ఉండాలి. అవతల వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు. కానీ ఆహ్, భార్య, భర్త కూడా కాస్త చూసుకుంటూ హ్మ్. ఏమవుతుంది? రోజు ఇలా ఉండే మనిషి వాళ్ళెలా ఎందుకుంది? కొంతమంది రోజు చలాకీగా ఉండే మనిషి పడుకున్నా పెద్ద పట్టించుకోరు. అవును. మరి ఎందుకు పడుకుంది? రోజు ఇలా ఉండదు గదా! అనే ఆలోచన ఉండాలి. నువ్వు చెప్పలేదు గదా! అంటారు కరెక్టే. కానీ చెప్పకపోయినా రోజు గలగలా మాట్లాడుతా తిరిగే మనిషి ఇవాళ కామ్‌గా పడుకుంది అంటే ఏదో బావున్నట్టే గదా! అది అంటే కాస్త ఆ బాధ్యత, ఆ కన్సర్న్ ఖచ్చితంగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకుండాలి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కొన్నిసార్లు వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు పట్టించుకోరు కొంతమంది. నీకిప్పుడు అదేమంత విషయమా? ఇదేమంత విషయమా? అంటారు. అలా గాకుండా ఫైనాన్షియల్‌గా కూడా భార్య ఒకవేళ ఉద్యోగం చేయటం గాని, సంపాదన గాని లేకపోతే గనక ఆవిడ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకునే బాధ్యత కొంచెం తీసుకుంటే బావుంటుంది. అందరూ అన్ని రకాలుగా ఉండలేరు. కొంతమందికి అడగటానికి మొహమాటం ఎంత భర్త అయినా సరే. అవునా? సో, ఇచ్చిన డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ అడగాలంటే కొంతమందికి. కొంతమందేమో ఇచ్చిన డబ్బులు దుబారా జేసేసి మళ్ళీ పోట్లాడి మరీ తీసుకుంటారు. అందుకని రకరకాలు ఉంటారు. సో, మీ భార్య మనస్తత్వం ఎలాంటిది? మీ భర్త మనస్తత్వం ఎలాంటిది? అనేది చూసి తన దగ్గర ఉన్నాయో లేదో అడగాలంటే అభిమాన పడుతుంది, మొహమాట పడుతుంది. అడిగేంత చనువు కూడా ఇవ్వగలగాలి. భర్త దగ్గర భార్య భయపడుతూ బ్రతికేలాగా భర్త ఉండకూడదు. అది కూడా ఒక బాధ్యత. ఏ సమస్య ఉన్నా నీ దగ్గరకొచ్చి చెప్పుకుంటే నువ్వు వింటావు అనే నమ్మకాన్ని ఒక భర్త భార్యకి కలిగించగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే అన్నీ ఆవిడ తనలో తను పెట్టేసుకుని చెప్పటానికి భయపడిపోయి ఇవన్నీ అయినప్పుడు ఓవరాల్‌గా కుటుంబానికి అనర్థాలు జరుగుతాయి.
చెప్పట్లేదు అనుకోండి అంటే ఏదో దాచిపెడుతుంది. దాచిపెట్టడం వల్ల అనర్థాలు ఉంటాయి కదా! ఎందుకు చెప్పలేకపోయింది? నువ్వంటే భయం వల్ల. ఆ భయం అనేది ఉండకూడదు. భార్యకి భర్త పట్ల గౌరవం ఉండేలాగా ఉండాలి గానీ, భయం ఉండేలాగా భర్త బిహేవియర్ ఉండకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళది. హోలిస్టిక్‌గా ఉండాలి తప్పితే నువ్వే ఈ చెయ్యాలి అన్నట్టు పనులు భాగం పంచుకోవటం వేరు. నువ్విల్లు, నేను ఆఫీసు, డబ్బులు అని. బట్ దానిలో కూడా సహాయ సహకారాలు ఉండాలి. ఇంకా పూర్తిగా వదిలేసినట్టు కాదు. సపోజ్ భర్తకి ఏదన్నా అనారోగ్యంతో ఉద్యోగం పోయిందనుకోండి, భార్యకి ఆ కేపబిలిటీ, క్వాలిఫికేషన్స్ ఉంటే ఆవిడ నిలబెట్టిన సంసారాలు ఎన్నో ఉన్నాయి. అవును. అలాగే భార్యకి అనారోగ్యం గానీ ఏదన్నా వస్తే డబ్బులు సంపాదనతో పాటు ఇల్లు బాధ్యత మొత్తం చక్కబెట్టిన భర్తలు ఉన్నారు. అంటే అవసరాన్ని బట్టి భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుగా ఉండాలి తప్పితే ఇది నీదే, ఇదే నీది, ఇది నాది అని గిరిగీసుకోకూడదు. అది నేననేది. వండర్ఫుల్ మ్యామ్. ఎందుకంటే బాధ్యతలు అనేవి ఇద్దరికి ఉంటూ ఉంటాయి. బట్ వాటిని అవసరాన్ని బట్టి ఎలా మోయాలన్నదే ఇంపార్టెంట్. అవును. థ్యాంక్ యూ విజయపెద్దిన గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.